వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్లకు సంబంధించిన కమిటేషన్ అమౌంట్ గురించిన సమాచారం. ఇలా చేస్తే పెన్షన్ల భవిష్యత్తుకు భద్రతకు భరోసా. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకి చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అయితే చూస్తున్నాం. 3 నెలల్లో నేను పదవి విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్ పింఛన్లో 3వ వంతు కమిటేషన్ చేసుకుంటే 7,11,591 రూపాయలు వస్తాయి. కానీ నెలకు వచ్చే పింఛను 8,581 రూపాయని 15 ఏళ్ల పాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమిటేషన్ కారణంగా తగ్గిన పింఛను మళ్ళీ పునరుద్ధరించబడి పూర్తి పింఛను చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా అనే ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే, పింఛన్లో బేసిక్, కరువు భత్యం అనే 2 భాగాలు ఉంటాయి. 15 ఏళ్లలో అందుకునే బేసిక్ పింఛను మొత్తాన్ని కొంత డిస్కౌంట్తో పదవి విరమణ చేసినప్పుడు తీసుకోవచ్చు. దీన్నే కమిటేషన్ అంటారు. ప్రభుత్వేతర రంగ ఉద్యోగులు 15 ఏళ్ల పింఛను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా కాదా అన్న విషయం తెలియాలంటే మనకి ముందుగా కొన్ని లెక్కలు తెలియాలి. అవేంటంటే, కమిటేషన్ వల్ల ఈ పింఛను 8,581 రూపాయలు తగ్గుతుంది. దీంతో వచ్చిన 7,11,591 రూపాయలను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో దాచుకుంటే 3 నెలలకు ఒకసారి 14,765 రూపాయలు వస్తాయి. కమిటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తం 3,659 రూపాయలు తగ్గుతుంది. కానీ గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది. కమిటేషన్ చేస్తే వచ్చిన 7,11,591 రూపాయలను 13% రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు 8,581 రూపాయలు వస్తాయి. 15 ఏళ్ళ తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే ఇక్కడ మనకి కమిటేషన్తో వచ్చిన డబ్బును కనీసం 13% రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవి విరమణ తరువాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. కమిటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరో 3,659 రూపాయలు తగ్గించుకోవడం కంటే ఎక్కువ పింఛన్ తీసుకోవడమే మంచిది కదా. పదవి విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవులు, పిఎఫ్ రూపంలో భారీ మొత్తం చేతికొస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు. ఇవేవీ లేకుండా కేవలం పింఛను మాత్రమే వచ్చేవారు కమిటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా దాచుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఇక్కడైతే మనం చూస్తున్నాం. పెన్షన్ మరణించినచో కుటుంబ సభ్యులు ఏమి చేయాలి? సో పెన్షన్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియపరచుకుంటే మరలా లైఫ్ సర్టిఫికేట్ వచ్చే వరకు నెల నెల పెన్షన్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. డబ్బులు ఏటీఎంలో డ్రా చేసుకోవచ్చు. డబ్బులు డ్రా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ట్రెజరీ వారికి తెలియకుండా ఉంటే అది చాలా ప్రమాదకరం. కానీ బాధ్యత గల పౌరులుగా అలా చేయటం తప్పు. రెండవది, ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. అదేవిధంగా చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కగట్టి అకౌంట్లో చెల్లిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ పెన్షన్లకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.